హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. నేను ఇప్పుడు వికారాబాద్లో ఉంటుండే మాదొక షాప్ ఉంటుంది. ఆ ఉండే దాని పక్కకి వెళ్ళి వీళ్ళ అక్క వాళ్ళ దగ్గర ఉండి కాలేజ్ చేస్తుండే. ఇప్పుడు కాలేజీకి వెళ్తుంటే ఆ రోడ్డు మీద నడుస్తూ ఉండగా మీరు తనే నాకు ట్రై చేసింది. ఒక మధ్యలో ఒక చిన్న అమ్మాయి త్రూలో ఆమె నా దగ్గర అన్నయ్య అంటే నువ్వు అన్నయ్య అనుకుంటే నాతో మాట్లాడకు అలాంటి ఉద్దేశం అని చెప్పి నేను ఓపెన్గా చెప్పేసిన. నేను కూడా ఏదన్నా ఉంటే చెప్పేసి అంటే ఆ తర్వాత లవ్ ప్రపోజల్ చేసింది, యాక్సెప్ట్ చేసి అన్న అని స్టార్ట్ చేసింది మాట్లాడడం. అంటే అన్నయ్య అయితే నాతో మాట్లాడొద్దు, మామూలుగా ఫ్రెండ్ అయితే మాట్లాడు. ఒక 6-7 months లవ్ కంటిన్యూ అయింది మేడం. ఆఫ్టర్ దట్ వాళ్ళ ఇంట్లో తెలిసి కొంచెం గొడవలు అవడం వల్ల ఆమె సూసైడ్కి ట్రై చేసింది. అప్పట్లో 7 monthsలో మీ మీద ప్యూర్ లవ్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ మమ్మీ వచ్చేసి ఏదో మా వాళ్ళు ఏదో చేస్తుంటే ఒక మాట అంటది. ఏం పని పెళ్లి చేయాల పట్టి ఎగ్జాక్ట్లీ మేడం. యాక్చువల్గా వస్తుంది, ఫిట్టింగ్ పెడుతుంది, వెళ్తుంది. మీ అత్తగారు ఒక 3 persons ఉన్నారు, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. ఆమె వచ్చి ఒక 2 minutes కూర్చుంటే ఆ 3 members కూడా కొట్లాడుకుంటారు. ఒక బాయ్ ఫ్రెండ్ నాకు ముందు అన్న విషయం నేను అడిగినప్పటికీ కూడా లేదు నాకు ఎవరు లేరు, నువ్వే ఫస్ట్ అని చెప్పింది. నేను కూడా ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని మరీ ఎక్కువ ఫోర్స్ చేయలేము, తను ఒప్పుకుందని చెప్పి నేను అలాగే కంటిన్యూ అయిపోయి ఎలాగో మ్యారేజ్ చేసుకున్నాం కదా ఎందుకు ఇవన్నీ అనుకున్నాం. కాకపోతే వీళ్ళ రిలేషన్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మా పాప ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ ఒక 6 months తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ప్రెగ్నెన్సీ టైంలో ఆవిడ ఓల్డ్ లవర్ని కలిసింది. మరి ఉన్న అమ్మాయి నేను చెప్పేసిన దీపానికి మా స్కూల్ అమ్మాయి ఉంటుండే. నేను బిఫోరే చెప్పేసిన ఏదో జస్ట్ ఒక 1 year అవ్వది ఇట్లా నేను కాలేజ్కి నుంచి అమ్మాయి సైడ్ అయిపోయి నేను పట్టించుకోలేదు, డిస్టర్బ్ చేయలేదు. నీకున్న లిస్ట్ చెప్పావు, ఆవిడకున్న నేను చెప్పేసిన. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో మేనేజ్ చేసి చేసుకొని సాధించడం మనది ఉండుకున్నా నేను బిఫోరే చెప్పేసిన. అలాంటిది నీకేమో అప్పుడు కూడా ఏమైనా అడగడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ అక్క ఎవరినైతే చేసుకుందో హస్బెండ్ వీళ్ళ బావ ఉంటాడు కదా, వాళ్ళ బావ తమ్ముడితో ఈమె కూడా సంథింగ్ కొంచెం ఉంటుంది. ఆ అమ్మాయికి అప్పటికే అన్నీ అయిపోయినాను ఒక వ్యక్తి చెప్తే, ఎవరో కాదు వాళ్ళ అక్క వాళ్ళ మరిది చెప్తే నువ్వు ఎందుకు కంటిన్యూ అయ్యో? యాక్సెప్ట్ చేసే లవర్ ఒకడు, ఆవిడ యాక్సెప్ట్ చేయని చుట్టం ఒకడు. సరే ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇద్దరు నీ పిల్లలే అని నీకు నమ్మకం? నాకు 100% షూర్ కాన్ఫిడెన్స్. నేను ఎన్నేళ్ళు అయింది వెళ్ళా? ఫిబ్రవరి నుంచి అటే ఉంది. ఇంకా 3 monthsలో మీరు ఎన్ని పైసలు ఇచ్చారు? నేను డబ్బులేమి ఇవ్వలేదు. మరి 2 పిల్లల్ని ఆమె చూసుకుంటుంది కదా, పైసలు ఎవరు ఇస్తారు? మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.